ఓరి దేవుడు, మళ్ళీ బ్యాగ్ కొట్టేశాడా? లేదు, బతికాం. వీడెటు పోయాడు? అక్క సట్టు. అరే, నాకు ఉదయాన్నే టీ కావాలని నీకు అసలు ఎవరు చెప్పారు? ఈ టీను మళ్ళీ మాయం. వీడు విఠలాచార్య గారి సినిమాలో యాక్ట్ చేసేవాడా? ముద్దు కృష్ణ, ముద్దు కృష్ణ. నేను చెప్పేది వింటున్నావుగా అచ్చు? నా కథలోకి వాడొక పానకంలో పూడకలాగా ఎందుకు నా మీద కక్ష తీసుకోవడానికి. ఈ కథ ఇంకా పూర్తి కాలేదా? నా వీరగాథ అంత టూకిగా నేను చెప్పలేను. ఎందుకంటే అదొక మహాభారతంలో పర్వాలుగా విశాలంగా ఉంటుంది. అంత పెద్ద గ్రంథం అది. వెళ్ళాలి, మిగిలింది రేపు వింటాలి. అయ్యో, ఇన్స్టాల్మెంట్ లో వింటే అంత థ్రిల్ ఉండదు. యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచర్ స్టోరీ ఇది. వెయిట్ చేస్తుంటారు. అయ్యో అచ్చు అచ్చు, అందరూ తోడు నక్కర్లేదు, నేను వెళ్తాను. నేను నీతో వస్తాను. బై బై. మరదల్ని వలలో వేశాగా రెడీ చేశా మనసేదోచా మరదల్ని వలలో ఏమిటి పాట ఆపేశావు? పూర్తిగా పాడు. పాడమని చెప్పడానికి నువ్వెవరో? సంగీత విద్వాంసుడు. సంగీత విద్వాంసుణ్ణి కాకున్నా నాకంటూ ఒక వ్యక్తి, అందుకేగా నువ్వు నా పేరుతో చిన్నమా ఇంట్లో చేరావు. అప్పారావు పేరుతోనే నేను ఈ దేశానికి వచ్చాను. బెల్లు కొట్టాను, చిన్నమా వచ్చి తలుపు తెరుస్తూనే నన్ను పిలిచాడు అశోక్ అని. అరే, వయసులో పెద్దవాడు కదా అని నేనే అశోక్ నన్ను. మరి నేను అక్కడికి వచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు? నాకు అవకాశం రావాలి కదా. దొరికిన చేస్తాను, నేను బయటకు పంపించాలనుకున్నాను. అందుకే అసలు పేరు చెప్పలేదు. దమైతికి నువ్వు కొన్నాళ్ళు అక్కడ బీటు కొట్టావు కదా, ఇక్కడ నేను అశ్వినికి బీటు కొడితే తప్పులేదు. ఓహో, అదా విషయం. అదే విషయం. సరే, ఎన్నాళ్ళు బీట్ కొడతావు? ఎన్నాళ్ళు బీటు కొట్టాలి? ఎన్నాళ్ళు బీటొచ్చు? ఎన్నాళ్ళన్నా బీటర్. మహా అయితే ఒక వారం. ఆలోగా నీ గుట్టు బయట పెట్టి నేను బయట గెట్టకపోతే నన్ను నువ్వు అప్పారావు. నన్ను బయటికి వెళ్ళగొట్టి నువ్వు ఇంట్లోకి చేరగలిగితే నీ పేరు నీకు తిరిగి చెప్పాలి. నేను ఆ ఇంట్లోకి చేరితే నువ్వు ఎలాగూ బయటకు వస్తావు. సింహం గుహలో చిట్టెలకు ఉండలేదురా. నా దగ్గర నువ్వు తోక జాడిస్తే కత్తిరించేస్తాన్రా. చెక్. రుద్రదేవతలు తృప్తికి జరిపే నరబలికి కావలసిన మంత్రాలివి. ఎందుకు సార్ ఈ బలి? మంచిని అడగతోకి చెడు నిలబెట్టడానికి. ఒక ప్రత్యేక దినాన నరబలిస్తే లోకం మొత్తం తమ స్వాధీనం అవుతుందనేది వాళ్ళ నమ్మకం. ఎవరు వాళ్ళు? చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బోక్షల్. చాలా ప్రత్యేకతలు ఉన్న బృందం వీరిది. బోక్షల్ నాయకుడికి నగర ప్రవేశానికి అనుమతి లేదు. అయినా ఎంతో మందిని తమ దారికి తెచ్చుకోవాలని సదా క్షుద్ర మంత్రాలు ప్రయోగిస్తుంటారు. ఇదిగో, నువ్వే విను. तिमले युता मौका गुमाई सक्यो. समय बीते छ, आवश्यक रात पनि बीती सक्यो. आबा అశ్విని, నేను తీలా. థ్యాంక్ యూ. నువ్విక్కడే ఉన్నావా? అది నేను చేసుకోబోయే అమ్మాయి. పేరు? తెలుగు మాట్లాడేస్తున్నావే. దాని పేరు అశ్విని. 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 శని కాదురా, అదో గని, బంగారు గని. చూసావా దాని పొగరు? ఇందులో దాని తప్పేం లేదు. వాడే ఫ్రాడ్. పాడు? పాడు కాదురా, పెద్ద ఫ్రాడ్.
వాడి గుట్టు బయట పెట్టే దారేంటి? దాని గురించి ఆలోచిస్తూ నీ ముద్దుల గుండును బద్దలు కొట్టుకోకు, సరేనా? చిన్న మామయ్య, ఇక్కడ కాయగూరలు ఖరీదు ఎక్కువ? ఎక్కువేరా. ఆహా. ఇక్కడే ఉండి దొంగతనాలు మోసాలు చేయకుండా చేతిలో చిల్లర అయిపోక ముందే ఇంటికి పారిపోరా. నేను వెళ్తాను. ఊరికెళ్తే నువ్వు నన్ను వెళ్ళగొట్టేశావని అమ్మతో చెప్పాల్సి వస్తుంది. అది చాలా అమ్మకి బ్లడ్ ప్రెషర్ రావడానికి. నువ్వంటే అంత అర్థమైందిరా. నువ్వు మా సుమతక్కాయ కొడుకు అనేగా చెప్పేది. ఏం సందేహం? ఆ విషయం నేనంత తొందరగా నమ్మే స్థితిలో లేనురా. నేను సుమతికి ఉత్తరం రాశాను, బదులు రాని అప్పుడు ఆలోచిస్తాను. అది చాలు. చూడు చిన్నమావయ్య, ఈ రోజు నీ ఇంట్లో మారు పేరుతో చేరాల్సిన అవసరం నాకేం లేదు. నేను ఈ నడి వీధిలోనైనా ఉండగలను. కానీ నువ్వు కూడా అలా వీధిని పడతావని తలుచుకుంటేనే నాకు అదేమిటి? ఈ రోజు మీ ఇంట్లో నా పేరుతో ప్రవేశించాడే అప్పారావు. వాడు జన్మతహా దొంగ. జన్మతహా అంధుడు చెవిటివాడు అని విన్నా. ఈ విషయం వినలేదే. ఎంత దేవాంతకుడంటే వాడు పుట్టినప్పుడే నర్స్ చేతిలో ఉన్న ఉంగరాన్ని కొట్టేశాడు. మీ ఇంట్లో అలారం టైం పీస్ ఉందా? అయితే అది కొట్టేస్తాడు. పెన్ను, ఏసీ, టీవీ, మిక్సీ, రేడియో, కారు అన్ని కొట్టేస్తాడు. ఛాన్స్ ఇస్తే అత్తయ్యని కొట్టేస్తాడు. జాగ్రత్త. సినిమా దేవుడు. డోలత్తయ్య ఒక ఛాయ. బిహాన్ దెక్కి కొత్తిచ్చే కైసాక ఇంటికి పోలందేవియా. ఛాయ కదా అడిగాను, సారా కాదు కదా. కియాడే? అరే టీకి వాటర్ స్టవ్ మీద పెట్టు. ఈ పని నేను చేస్తాను. నేను కత్తి, నైఫ్ ఇటు. నేను హెల్ప్, సాయం. పై లిప్స్ మేడ్ ఇన్ ఇంగ్లాండ్. దీన్ని తీసుకెళ్తే ఇండియాలో డ్యూటీ వేస్తారా? వంటింట్లో నీకేం పనిరా? నేను ఎలాగో ఇంట్లో ఈగలు తోలుతున్నాను కదా. డోలర్ తగ్గి ఏదైనా కాస్త సాయం చేద్దాం. ఇలా మిక్సీ ఓడదీసి మరీ సాయం నాకు షాక్ కొడుతుందని భయపడ్డావు కదూ. నేనంటే నీకెంత ప్రేమ చిన్నమ్మాయ. ఈ క్షణం నుంచి నిన్ను గొప్పగా ప్రేమించాలని తీర్మానించుకున్నాను. నీ మీద నా కన్ను ఎప్పుడు వేసే ఉంచుతాను. దల్మా, అసలు వంటింట్లో ఉన్న చెంచాలేనో చెంబులేనో ఓ లిస్టు రాసేసి ఉంచు. కిను అదంతా రాత్రి బెడ్రూమ్ లో చెబుతాలే. కిను అంటే ఏంటి చిన్నమాయ? నువ్వు బయటికి రారా, చెబుతాను. బూతు మాట. ముద్దు కృష్ణ, ఎంత అక్క సోటో ఎందుకు గోటి మంగళ్ గురించి నువ్వు విన్నావా? లేదు. ఈవిల్ స్పిరిట్స్ కి ఉత్సవ దినం గోటి మంగళ్. అది ఈ రోజే. ఈ రోజా? ఎస్. కార్తీక మాసంలో 2వ మంగళవారం. క్షుద్ర దేవతలు ఎదురు చూసే దినం ఇది. ఈ రోజు దుష్ట మాంత్రికులు శక్తి సాధించడానికి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఫోటోస్ తీయడానికి వీలవుతుందా? బయట వాళ్ళు చూడడానికి కూడా సాధ్యం కాదు. మరి ఎలా తీస్తావు ఫోటోగా? आज तिमले बलि दियो सक्यो भने तिमले रिम्बोछेलाई हातमा लिन सक्छौ। నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. మన ఫ్రాడ్ గారు ఉన్నాడుగా, వాడి బెండ్ తీసొస్తా.
అచ్చు అప్పారావు కొంప తీసిపోయాడా? రే అప్పారావు, నేనెవరో తెలుసుగా? అరిసిమిల్లి అశోక్నియా? ఈ వారానికి ఇంకా 2 రోజులే మిగిలిన్నాయి. ఆలోగా మర్యాదగా నువ్వు ఇండియాకి వెళ్ళలేదు, నేను ఇలా తాళతో కట్టి పెట్టిలో పెట్టి మన ఊరికి ప్యాక్ చేస్తాను. అడుసుమిల్లి అశోక్ని చెప్తున్నాను. చెక్. స్విమ్మింగ్. నువ్వేం భయపడకో, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏం చేస్తున్నారు? అక్కడ గోపురంలో ఉందే, అది తీస్తే చాలా బాగుంటుంది. నీకేమైందిరా? పిచ్చెక్కిందా? పిచ్చి కాల్చిన మావయ్య, నన్ను కట్టేసి వాడు అశ్విని లేపుకుపోయాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నా మావ కూతురు గురించి నేను అబద్ధం ఆడతానా? అనుమానం ఉంటే ఈ గదిలోకి వచ్చి చూడు. రా డోలతా, నువ్వు వచ్చి లుక్కు లుక్. కీవే స్వప్నం. స్వప్నం స్వప్నం అంటే కలరా గుండు? నిన్ను
दिया और तो बल्ले गट्टा रिम्बो चलाई बचाओ न पूजा पनी काम लगे मेरो मान्छेलाई क्या ल्याउन छ कहिले నాకు స్వర్గలోకానికి దారి చూపించినట్టి చిలక జోస్యం వాడు మన ఇంటికొచ్చినట్లయితే ఒట్టి చేతులతో పంపించడం న్యాయం కాదు. ఓ 10 సెంట్లు నేల అతని పేరున రాయమని నాన్నతో చెప్పాలి. నీ గురించి నేను రాయకుండా ఉంటానా? నువ్వు నా చిన్నారి ముద్దు కృష్ణవి కదా. రాస్తున్నా. నువ్వేమిటి పగటి వేషం? ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏదైనా ఉందా? చాలా బాగుంది. నా ఈ ఒక్క వేషమే నువ్వు చూసావు, రేపటి నుంచి చాలా వేషాలు నువ్వు చూస్తావు. అయితే రోజుకో కొత్త వేషం వేసుకుంటరా, నేను నీకు మార్కులు వేస్తాను. నువ్వెందుకు భయపడతావు? వీడేం చేయడు, వీడు అప్పారావు. డబ్బారావు. నువ్వేం కంగారు పడకు. నా ముద్దు కృష్ణకి నువ్వు డబ్బా రావా నేను ఎప్పుడో చెప్పేశాను. ఇంతకీ ఆ షోకి అపారం చూడడానికి ఎందుకు వచ్చినట్టు? నన్ను మోసగాడిగా చిత్రించి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలనుకునే నీ కోరిక చెదిరిపోయిందని చెప్పడానికి. నన్ను ఓడించడానికి నువ్వెంత ప్రయత్నించినా నువ్వే ఓడిపోతావు. నువ్వు ఇక్కడ సుఖంగా బతకకుండా ఉండడం కోసం చావడానికి కూడా సిద్ధపడి నేను ఇక్కడికి వచ్చాను. చెప్పింది చెప్పినట్టుగా చేస్తాడు అప్ప. తెలుసు తెలుసు, నేను విన్నాను. అయితే ఇది కూడా విను. 24 గంటల్లోగా విదిన్ 24 అవర్స్ కాఠ్మండు నుంచి నువ్వు కంప్లీట్ గా ఖాళీ చేసి వెళ్ళకపోతే గూర్ఖాలతో తన్నులు తిని ఈ చెట్టు కింద పెరాలసిస్ తో పడుంటావు. అబ్రకదబ్రా ఫర్ వార్నింగ్. నువ్వు పిలవగానే రావడానికి గోర్ఖాలు నీ బామ్మరదే. అయితే వాడు పిలుచుకురారా. జోక్ కాదు, సీరియస్ గానే అంటున్నా. నేను సీరియస్ గానే చెప్తా. చెక్. రైట్. పోరా. వదులు నా మొలత వదులు. రైట్. డబ్బారావు ఫ్రాడ్. ఫ్రాడు. ఆడు. కృష్ణ అప్పారావు సీరియస్ గానే చెప్పినట్టున్నాడు. అయ్యయ్యో, వాడి మాట నమ్మి కత్తిని కూడా తీసుకొచ్చి మనం తెలుసుకుందాం. బాబు వదలండ్రా. కరాటే, కుస్తీ, కర్రసాము కలిస్తే అశోక్.